ఈ వక్ఫ్ ఈ దేశంలో ఢిల్లీ సల్తనత్ మొహమ్మద్ గోరీ టైంలో ఈ ప్రక్రియ మొదలైంది. 2 గ్రామాలు జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది. జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్కి 2 గ్రామాలు డొనేట్ చేసేసిండు. ఆ నుంచి మొదలై వక్ఫ్ ఈ దేశంలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. ఏం చేస్తున్నావా? ఈడ చూడు లైవ్. Waqf is originally a practice of charity, but over time the appeasement politics of Congress made it a tool for illegal encroachment of land. So, 3వ అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్గా వక్ఫ్ తయారైంది ఇలా దేశంలో. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇలా మ్యాక్సిమం మిస్మేనేజ్ అవుతా ఉంది ఆ ల్యాండ్. దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తే మీకు, decline in Waqf revenue. The revenue generated from Waqf properties has dramatically declined from 166 crores in 2019-20 to just 9.92 lakhs in 2024-25. 166 కోట్లకి వెళ్ళి 9,90,000 పడ్డది ఆమ్దాని వక్ఫ్ది ఈ గత 6-7 ఏళ్ళలో. ఆ రకంగా దోసుకుంటున్నది వీళ్ళు. Waqf properties were originally established to support public welfare, including education, healthcare, and community development. These properties were meant to serve the underprivileged and make meaningful contribution to society. ఈ వక్ఫ్ చట్టం పెట్టిందే ఈ నుంచి ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఇండిపెండెన్స్ ఆ టైంలో వాళ్ళ ప్రాపర్టీలు ఎవరన్నా రిలీజియన్కి డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీలు కరెక్ట్గా మేనేజ్ చేసి దాని మీద వచ్చిన ఆమ్దానితోటి గరీబు ముస్లింల పిల్లలు వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్, ఇటువంటి కాజెస్ కోసము దీన్ని వాడాలి అని ఈ మొదలు పెడితే ఈ ఎంత మిస్యూజ్ అయిందో మనం తెలుసుకుందాం ఇవాళ. The non-Muslim properties declared as Waqf Act 2025 aims to streamline Waqf property management while safeguarding heritage sites and individual property rights. As a data from September 2024 across 25 states, union territories, Waqf boards, a total 5,973 government properties have been declared as Waqf properties. ఇప్పుడు ఎట్లుంటుందంటే బ్రదర్, గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది కాదు, ఏది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. మన రామ మందిర్ కాదా, ఈడ కిలా రామ మందిర్ కాదా, చార్మినార్ కాదా, తాజ్మహల్ కాదా? గవర్నమెంట్ ప్రాపర్టీ, అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీలే. మరి వాడు ఓడో వచ్చిండు, రాజు వచ్చిండు, వాడు సైన్యాన్ని ఓడగొట్టిండు, వాడు వచ్చి రాజు కాగానే తీసుకుపోయి ఇగో ఈ ఈద్గాకి 2 ఊర్లు, ఆ మస్జిద్కి 4 ఊర్లు డొనేట్ చేస్తారు. ఆగా ఖాన్లు ఉండరు. ఇప్పుడు అన్ని ఇప్పుడు నన్ను ఎంపీగా ఎన్నుకున్నాను నిజామాబాద్ పార్లమెంట్లో, ఇక కనబడ్డదల్లా ఇది నీకు, ఇది రజనీకాంత్కి, ఇది మా శేఖర్కి డొనేట్ చేయాలా? అట్లుంటుందా అండి? గవర్నమెంట్ ల్యాండ్ వక్ఫ్ ఎట్లయితే అండి? Issues with the old Waqf law. However, the old Waqf law has been plagued with mismanagement, corruption and lack of accountability. There has been encroachment of Waqf lands and the resources that should benefit society have instead been misused. So, నేను చెప్పినట్టు మ్యాక్సిమం మిస్మేనేజ్మెంట్ అయింది, కరప్షన్ అయింది, అకౌంటబిలిటీ లేకపోవడం. ఎంత మిస్యూజ్ ఉంటుందో ఈ చట్టాన్ని. ఈ పాయింట్ చెప్పకంటే ముందు మోటామోటా 2-3 ఇంట్లో జరిగిన అమెండ్మెంట్స్ చెప్తా. స్వాతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం ఏదైతే ఉండేనో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు, అప్పటిదాకా వక్ఫ్ బోర్డు
మా పల్లెగంగన్న పసుపు బోర్డు లెక్క, టీ బోర్డు, కాఫీ బోర్డు లెక్క ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. పసుపు మంచి కోసము, ఛాయ్ మంచి కోసము, కాఫీ మంచి కోసము, దాని పెరుగుదల కోసము, ఎదుగుదల కోసము, మార్కెటింగ్ కోసం పనిచేయాలి. 1995లా 96 ఎలక్షన్ గెలవాలని, తుర్కోల్లో ఓట్లు కావాలని టీవీ నరసింహరావు ఏం చేసిండు? దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరం పోయినట్టు డిస్టిక్ కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు. జ్యుడిషియల్ పవర్స్ టీవీ నరసింహరావు గారు చేసిన ఘనకార్యం ఇది. అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్నీ వక్ఫ్ ట్రైబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ జడ్జిలందరూ వాళ్ళు మళ్ళీ అందరు తురుకోలే. ఇక ఎవడదన్నా హిందువుదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు వీళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995లా చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జ్యుడిషియల్ పవర్స్ చేయటం. దానికి మళ్ళా 2013లా ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఏం పవర్ తీసుకొచ్చిందంటే అమెండ్మెంట్ చేసి వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ హైకోర్టులో అపీల్ చేసుకోలేవు, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోలేవు. అంటే 1995లా వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చింది పివి నరసింహారావు. ఆ కోర్టుని సుప్రీంకోర్టు చేసింది సోనియా గాంధీ 2013లా. 2014 ఎలక్షన్లు గెలవనికి వీళ్ళంతా ముంచిందెవరు? మొత్తం దేశాన్ని ముంచిండ్రు. మళ్ళా హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నింటి ముంచిర్రు, గవర్నమెంట్ ప్రాపర్టీలు ముంచిర్రు.